అందరికీ నమస్కారం. ఈరోజు వైసీపీ చేసిన ఒక ధర్నా కార్యక్రమంలో అసలు వైసీపీ నిత్యం ఏ కార్యక్రమం పెట్టినా హిందూ ధర్మం పైన, హిందూ దేవుళ్ళ పైన దాడి చేస్తూ లాస్ట్కి హిందూ దేవుళ్ళ విగ్రహాలు పాల్గొట్టారు, హిందూ గుళ్ళు కాల్చే ట్రై చేశారు, హిందూ గుళ్ళు పైన వికృత చర్యలు చేసి దేవత విగ్రహాలని ఏముంది వెండి బంగారు లేకపోతే ఇంకోటి మళ్ళీ కట్టుకోవచ్చు అన్నారు. హిందూ దేవుళ్ళ గుళ్ళో ఉండే రథాలు తగలబెట్టేశారు. ఈరోజు అధికారంలో లేకపోయినా తిరుమలకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఎంతో పవిత్రంగా తిరుమలకు వెళ్ళిన వాళ్ళు కానీ వెళ్ళని వాళ్ళు కానీ నిత్యం గోవింద నామస్మరణతో ఎంత పవిత్రంగా ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకునే గోవింద నామాలను కూడా మీరు కామెడీ చేసేస్తున్నారంటే హిందుత్వాన్ని, హిందువుల్ని ఎంత చులకనగా చూస్తున్నారు. హిందూ దేవతల్ని తిట్టినా, హిందూ దేవతలను అవహేళన చేసినా మాకేమీ జరగదులే, మమ్మల్ని ఎవరు అడిగేవాళ్ళు లేరులే అన్నట్టు హిందూ దేవతల కంటే గొప్పగా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూడడం, హిందూ దేవతల్ని రోజు అవహేళన చేయడం ఒకసారి చూద్దాం. ఇది చూడండి, అక్కడ అన్య మతస్థులతో, వేరే మతస్థులే ఉన్నారు ఎక్కువ మంది, వాళ్ళతో గోవింద నామాన్ని, ఆ వెంకటేశ్వర స్వామిని స్వామిని పారాయణం చేసుకునేకు, ఆయన భక్తిలో జపం చేసుకునేకు, ఆయన ఉత్సవాల్లో గోవిందనామాలతో పూజ చేసుకునే గోవిందనామాల్ని అక్కడ ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అన్య మతస్థులతో మీరు గోవిందనామాన్ని కూడా కామెడీ చేస్తున్నారంటే ఇది వైసీపీ వాళ్ళ తప్పు కానే కాదండి. ఇది హిందువుల తప్పు, మిగతా పార్టీల తప్పు. వైసీపీ ఇంత అరాచకంగా మన దేవతల్ని, దేవుల్ని, మన గుడుల్ని, మన సాంప్రదాయాల్ని, మన హిందుత్వాన్ని, మన సనాతన ధర్మాన్ని నిత్యం టార్గెట్ చేస్తూ చులకన చేస్తుంటే మనం ఇంకా గమ్మున ఉండడం, నిజంగా హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని గాన ఖండించి వైసీపీ పైన యుద్ధం మొదలెట్టకపోతే హిందుత్వం అనేది వీళ్ళు ఖచ్చితంగా హిందుత్వాన్ని రూపుమాపేస్తారు. వైసీపీలో ఉన్న చాలామంది హిందూ మతంలో నుంచి వేరే మతంలోకి చేరిన వాళ్ళే, వేరే మతస్థుల్ని సో మన గోవింద నామాన్ని హిందూ మతం పైన ఇంత దాడి చేస్తున్నా కూడా మనం అందరూ గమ్మున ఉండడం చాలా తప్పు. హిందూ ధర్మాలు, హిందూ సంస్థలు కానీ, టీడీపీ, జనసేన, బీజేపీ ఏ పార్టీలు ఉన్నా కానీ అందరూ కూడా నడుం బిగించి వైసీపీ పైన, మన హిందూ ధర్మ దేవతల పైన దాడి చేస్తున్న వీళ్ళపైన మనం అది ఏ విధంగా అయినా పోలీస్ స్టేషన్లో కేసులు ఇస్తారా, ధర్నాలు చేస్తారా, వాళ్ళని నిజంగానే ఇది మితిమీరిపోతే వైసీపీ నాయకుల ఇండ్లపైకి వెళ్ళాల్సిన పరిస్థితి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి కావాలనే హిందువుల పైన కక్షతో హిందూ ధర్మాన్ని తుడిచివేయాలనే ఒక టార్గెట్తో పనిచేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కూడా మనం కట్టడి చేయకపోతే హిందూ ధర్మం చరిత్ర పుస్తకాల్లో ఉంటుందని తెలియజేసుకుంటూ అసలు రాజకీయం గురించి కూడా మాట్లాడాలంటే కూడా విరక్తి వస్తాను. జై హింద్, జై భారత్.